ఊటీ నుంచి డాల్ఫిన్ హౌస్కి వచ్చాం. డాల్ఫిన్ హౌస్ నుంచి ఇంటికి వెళ్దామంటే వర్షం భయంకరంగా కొట్టింది. ఇక్కడ పర్టికులర్ చోట మబ్బు లేదు అని చెప్పడానికి లేదు, ఎంత మబ్బు. ఇప్పుడు నేనున్నది కూడా మబ్బులోనే. వర్షం ఎప్పుడు ఆగుద్దో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. వీడు చూసారా, వీడు మాత్రం టీలు మీద టీలు, ఇప్పుడు 6 టీలు తాగాడు. నేను మాత్రం 4 తాగాను, మిగతా 2 తాగాను. ఇది జస్ట్ ఈ ఒక్క షాపే ఉంది, దగ్గరగా ఇటు 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇంకేం లేదు. రోడ్డు మాత్రం చాలా చండాలంగా ఉంది. అయినా సరే ఇక్కడ ఆగుదాము అని డెసిషన్ తీసుకుని ఇంకా ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు చూడలేదు కదా ఈ వీడియోలో, ఇదే నేను ఈ ఎవరు చూసారా ఎక్కువ ఇంటే. సరే ఇప్పుడు కొంచెం మబ్బు పక్కకి వెళ్ళినట్టుంది, అక్కడ మీకు కొన్ని చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అదొక బిల్డింగ్. ఇప్పుడు నోట్లో నుంచి మామూలుగా ఊపిరి వదులుతుంటేనే పొగలు వస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు, కానీ ఈ డాల్ఫిన్ హౌస్ బైక్ రైడింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎక్స్ట్రాడినరీ జర్నీ అనమాట. ఎస్పెషల్లీ బైక్ మీద వస్తే, ఈసారి కానీ వస్తే బైక్ మీద అండి. కాకపోతే బైక్ డ్రైవింగ్ చాలా బాగా వస్తే కానీ రావద్దు, అది నేను చెప్పాలనుకున్నాను. అది బైక్ వెనకాల కూర్చొని శ్రవణ్ గారిలో వస్తేనే రండి, బైక్ డ్రైవ్ చేయడం నాకులో వస్తే రండి. అదే సిచ్యువేషను. వర్షం కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఇప్పుడు వెళ్ళకపోతే మాకు కొంచెం కష్టం అయిపోద్ది. సో వీఆర్ స్టాపింగ్ ఇట్ రైట్ నౌ హియర్. కెమెరామెన్ కృష్ణతో ఈటీవీ న్యూస్, డాల్ఫిన్ హౌస్. బాయ్.